Hello, Indian youngsters. I am Sai Suresh. Today, I would like to talk about very important interview question. పైథాన్ మెమొరీ మేనేజ్మెంట్ ఇన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైథాన్ అనేది అసలు మెమొరీని ఎలా మేనేజ్ చేస్తుందంటే అది ఆటోమేటిక్గా మెమొరీని మేనేజ్ చేస్తుంది. అంటే మనం ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసామనుకోండి, అది హీప్ మెమొరీలో అనే దాంట్లో స్టోర్ అవుతుంది. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఎవ్రీథింగ్ ఇన్ పైథాన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. మళ్ళీ ఆ ఆబ్జెక్ట్కి ఏంటంటే ఒక రిఫరెన్స్ కౌంట్ అనేది ఉంటుందన్నమాట. రిఫరెన్స్ కౌంట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో మనం ఇక్కడ A=10 B=A అన్నప్పుడు ఈ 10 అనేది ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ రిఫరెన్స్ కౌంట్ ఎంత 2 అవుతుంది. ఇదన్నమాట రిఫరెన్స్ కౌంటింగ్ అంటే. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే మెమొరీ అనేది పైథాన్లో ఆటోమేటిక్గా ఎలకేట్ అవుతుంది కదా. దాని తర్వాత ఆ మెమొరీ అనేది ఎక్కడ స్టోర్ అవుతుందంటే హీప్ మెమొరీలో స్టోర్ అవుతుంది. హీప్ మెమొరీ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్స్ అనమాట, లిస్టు, డిక్షనరీ, క్లాసెస్ ఎక్సెట్రా. ఇది స్లోగా ఉంటుంది బట్ లార్జ్ మెమొరీ అనమాట. ఇప్పుడు మనం రిఫరెన్స్ కౌంటింగ్ అంటే ఏంటో కూడా చూసాం. నెక్స్ట్ గార్బేజ్ కలెక్టర్ కూడా యూజ్ చేస్తాం అనమాట మనం పైథాన్ మెమొరీ మేనేజ్మెంట్లో. గార్బేజ్ కలెక్షన్ అంటే ఏంటంటే మనం ఈ రిఫరెన్స్ కౌంట్ ఉంది కదా, ఈ రిఫరెన్స్ కౌంట్ అనేది 0 అయిందనుకో, ఇప్పుడు ఇక్కడ రిఫరెన్స్ కౌంట్ 2 ఉంది, ఇక్కడ 0 అయిందనుకో ఆ ఆబ్జెక్ట్ అనేదాన్ని డిలీట్ చేసేస్తుంది. అందుకే మనం పైథాన్లో గార్బేజ్ కలెక్షన్ అనేదాన్ని ఈ పైథాన్ మెమొరీ మేనేజ్మెంట్ కోసం యూజ్ చేస్తాం అన్నమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే.